మేడం మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మరో 3 నెలలు ఆగండి కొడాలి నాని గుండె ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యం సరిచేసుకొని గుడివాడ రాబోతున్నాడు. ఎవరు వస్తారా రండి కడ్రాయల మీద ఊరేగిస్తా అన్నారు కదా దమ్ముంటే రండి అని చెప్పి అయితే ఆయన ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు ఆయన చేసిన ఛాలెంజ్? ముందు ఓడిపోకముందు అతను కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు తుడుస్తాను కుప్పంలో గెలిస్తే కనుక అని అన్నాడు కదా. ముందు ఆ మాట నెరవేర్చుకోమనండి. సంవత్సరం అవుతుంది ఇప్పటికి, ఎదురు చూస్తానే ఉన్నాం. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కాళ్ళ దగ్గర ఉంటాడా అని చెప్పేసి చూస్తున్నాము. లోకేష్ అన్న రెడ్ బుక్ కి భయపడి వల్లభనేని వంశీని ఎత్తంగానే ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, పోతున్నాను, ఇట్లాంటివన్నీ ఒక సింపతి క్రియేట్ చేసుకొని ఎక్కడున్నాడో కూడా తెలియకుండా ట్రీట్మెంట్ కోసం ఉన్నానని చెప్పి ఫంక్షన్స్ కూడా అటెండ్ అయిన కొడాలని 3 నెలల తర్వాత వచ్చి ఏం పీకుతారో కూడా మేము రెడీగా ఉన్నాం చూడటానికి. దమ్ముంటే నిజంగా గుడివాడ సెంటర్లో నుంచోమని చెప్పండి. ఎవరు రారు, నాయకులు రారు, ఎవరు రారు. మీకు దమ్ముంటే వచ్చి నిలబడండి అక్కడ. ఒక్క పార్టీ కార్యకర్తలు లేదంటే నీ గుడివాడలో ఉన్న సామాన్య ప్రజలు నిన్ను కుక్కందరినట్టు తరమకపోతే మేమన్న మాటలు కూడా మేము వెనక్కి తీసుకుంటాం అనమాట. ఇలాంటి ఛాలెంజ్లకి వాళ్ళకి కొత్త కాదు, ఏమీ కాదు. వాళ్ళు ఏమీ చేయలేరు, ఏమీ నెరవేర్చలేరు. అదే అరిసే కుక్క కరవదు అంటారు. సో నేను వాళ్ళని అలా ట్రీట్ చేస్తూ ఉంటాను. వ్యాప్తంగా కూడా వైసీపీ కార్యక్రమాలు చేపడుతుంటే ఎందుకు గుడివాడలోని ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలోని పెట్టినప్పుడే ఎటువంటి వాగ్వాదాలు కానీ ఇటువంటి ఛాలెంజ్లు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? అంటే అద్దు ఆపు లేకుండా నోటికొచ్చినట్టుగా అచ్చోసి నాంబోతుల్లాగా జగన్మోహన్ రెడ్డి, పేరు నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళని ఈ కృష్ణా జిల్లాలోనే కొంచెం గ్రిప్లో పెట్టుకుని అచ్చోసి నాంబోతుల్లాగా వదిలేశాడు కాబట్టి సో ఎక్కువగా ఇట్లాంటివి కక్షపూరిత రాజకీయాలు అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అయినా మేము దడిసేది లేదు, జంకేది లేదు. మీరు ఏం చేసుకున్నా సరే ఇక్కడ ఎవరు చూస్తా కూర్చోవటం లేదు, కళ్ళు మూసుకొని ఎవరు లేరు. ఒకటి మా నాయకుడు నేర్పించిన సంస్కారానికి ఆయన పెట్టిన కట్టుబాట్లకి మాత్రమే మేము సైలెంట్ కూర్చున్నాము. ఆడోళ్ళమైనా సరే మాతో పాటు మిగతా ఎవరైనా ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వంలో చేతికి గాజులు తొడుక్కొని అయితే ఎవరు ఇంట్లో కూర్చొని లేరు. మీరు ఇలాగే రెచ్చగొట్టే మాటలు ఇంకా మాట్లాడతా ఇంకా కూడాను విద్వేష రాజకీయాలు నింపాలని ట్రై చేస్తూ ఉంటే రెడ్ బుక్ రాజకీయం ఇంకొక మలుపు తీసుకుంటుంది. దానికి మీ అన్న అంటున్నాడు కదా నెక్స్ట్ 2.4 జగన్ వస్తాడు. 2.0 రెడ్ బుక్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే మీరు మళ్ళీ రుచి వస్తారు. నెలల్లో వస్తాడు, ఎవరిని వదిలిపెట్టడం, అందరు అంతు చూస్తాము, అందరి లెక్కలు కొడాలి నాని తేలుస్తాడనేసి పేరు నాని చెప్పడం ఎట్లా చూడచ్చు? అంటే వాళ్ళ అంతు తేలుస్తాడని చెప్పేసి పేరు నాని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఓడిపోక ముందు కూడా ఇట్లాగే వాళ్ళ నాయకుడు కూడా మేము వస్తాము, మళ్ళీ మేమే వస్తాము, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఏం చేశారు? జనాలు 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటే జనాలు రేపు పొద్దున కనీసం మీకు సీట్ ఇవ్వడానికి నామినేషన్కి కూడా మీకు చల్లదు కూడా. మీకు మీ వెనకమాల ప్రజలు ఎవరు నుంచోరు. పేరు నాని ఏంటంటే కావాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఇట్లాంటి మాటలు. ఎవరన్నా సొంతంగా వీడియో తీపించుకుంటారు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు? ఫర్ సపోజ్ నిజంగానే అతను ప్లాన్ చేస్తున్నాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు, లేదంటే గుడివాడ రాజకీయాన్ని ఇలా రక్తి కట్టించండి, బీసీ మహిళలను అడ్డం పెట్టుకోండి, అవన్నీ తన వర్డ్సేగా బయటకు వచ్చినాయి. ఎవరన్నా ఎదురుగా మనిషిని పెట్టుకొని వీడియో తీయించుకుంటాడా? ఇదంతా వాళ్ళ గేమ్ ప్లాన్ స్క్రిప్ట్ లాగా లేదా? వాళ్ళు ఏమీ చేయలేరు. జస్ట్ ఇట్లాంటి నెగిటివిటీని జనాల్లోకి పంపించి అక్కడ వచ్చే డెవలప్మెంట్ని, అమరావతి డెవలప్మెంట్ని కానివ్వండి, ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు వదులుతున్నారు. ఇలాంటివన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఈ నెలలో రైతు భరోసా పడబోతుంది జూలై 31 టైంకి. అండ్ మొన్న పిల్లలకి కూడాను తల్లికి వందనం పడింది. అంటే ఇస్తాను అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి లాగా అందరికీ నేను మేనమావన్ అని చెప్పి ఇంట్లో ఒకళ్ళకి మేనమావన్ అయితే అయి కూర్చోలేదు ఇక్కడ మా లోకేష్ అన్న కానీ చంద్రబాబు గారు కానీ. సో చెప్పినట్టు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. సో చేసుకుంటా వాళ్ళు జనాలు నమ్మి ఓట్లేశారు కాబట్టి మా నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం రెస్పాన్సిబిలిటీతో అన్ని పనులు చక్కచక్క చేసుకుంటా వెళ్తున్నారు 1 by 1. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంకొకటి మెయిన్ పాయింట్గా పెట్టుకుంది ఏంటంటే ఈ సంవత్సరం నుంచి గంజాయిని అరికట్టడం. ఈగల్ టీం ద్వారా ఎంతమందిని పట్టుకున్నారు, నాకు తెలిసి ఎక్కడా లేనిది గంజాయి విక్రయించే వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసింది మన ప్రభుత్వం. ఇలాంటి ఒక దారిలో పెట్టుకుంటూ పోతున్నారు రాష్ట్రాన్ని. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిన రాష్ట్రంలో అయిపోయింది, దిక్కులేని రాష్ట్రంలో అయిపోయింది. మనకి రాజధాని లేదు, ఫినాన్షియల్ స్టేటస్ లేదు, మనకి ఒక రొటేషన్ లేదు, జనానికి వాళ్ళకి జీవనోపాధి లేకుండా పోయింది, ఎవరికి కూడాను లైఫ్ మీద భరోసా లేకుండా పోయింది. అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం నుంచి కూడాను ఈ సంవత్సరంలో బతికటానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు చంద్రబాబు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతుంటే
డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి కుల మత శవ రాజకీయాలు రెచ్చగొట్టి మనుషుల్ని అమాయకుల్ని చంపేసి దాన్ని రాజకీయం చేసుకోవడం కోసం ఇలాంటి పేరు ఇలాంటి గుండగాళ్ళు రెడీ అయ్యారు. అంటే గత 5 ఏళ్ళు కూడా ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా సరే ముందు మైక్ ముందుకు వచ్చి మాట్లాడేది కొడాలి నాని. సో రేపు పొద్దున్న అంటే ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. సో రేపు పొద్దున్న ఆరోగ్య పరిస్థితి సరి చేసుకున్న తర్వాత ఇదే గతంలో మాట్లాడిన ధోరణిలోనే మాట్లాడతారు అనుకుంటున్నారా కొడాలి నాని గారు? ఎలా మాట్లాడతాడు? వాళ్ళు పిచ్చి కాకపోతే చెప్తున్నాను కదా, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరాకు ఎగిరిగిరి పడుతుంది. నిజంగా అంత దమ్ము ధైర్యం ఉండి మాట్లాడగలిగే వాడైతే ఈ సంవత్సర కాలంలో కూడా మాట్లాడతాడు. ఫంక్షన్లకి బాగానే అటెండ్ అవుతున్నాడు కదా, పెళ్లిళ్ళకి వాటికి. మాట్లాడడానికి ఏమైంది? ఏదో ఒకటి మాట్లాడేసేసి పక్కకి పోవడం అనేది నానికి ఎప్పుడు తెలిసిందే. ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారని అడుగుతావేంటి? ఇలాంటి ఎటకారపు క్వశ్చన్లు అనమాట. ఫస్ట్ వాళ్ళకి మైక్ సెన్స్ లేదు, ప్రెస్ లో దేని గురించి మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేదు, కనీస రాజకీయం తెలిస్తే బేసిక్స్ కూడా తెలిస్తే. అంటే బాబు గారి హయాంలో బాబు గారి కింద ఉన్నప్పుడు నాని పాపం నైతిక విలువలు తెలుసుకుని ఉన్నాడు. గుడివాడలో అతనికి అడుగులు మడుగులు ఎత్తారు. అప్పట్లో నేను చూశాను. తను ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చాడో నైతిక విలువలు కోల్పోయాడు, రాజకీయ విలువలు లేవు. బూతులు తిడితే మంత్రి పదవి ఇస్తారు అనుకుంటున్నారు, బూతులు తిడితే ఎమ్మెల్యే అయిపోతా అనుకుంటున్నారు. వాళ్ళకి నేర్పించింది ఎవరు? వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజు ఎలా ఉంటాడు, వాళ్ళ కింద ఉన్న సైనికులు కూడా అట్లానే ఉంటారు. అంటే గుడివాడ టీడీపీ మహిళా కార్యకర్తలు అయితే పేరు నానికి చీర గాజులు ఇవన్నీ పట్టుకెళ్తామని చెప్పి అయితే చూపించైతే మాట్లాడారు. అయితే దానికి కౌంటర్గా పేరు నాని మాట్లాడుతూ ఈ చీర గాజులు చంద్రబాబు నాయుడు కొట్టుకోమనండి, లేదంటే లోకేష్కి కట్టండి అని చెప్పి అయితే ఆయన చాలా సెటైరికల్గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు చేసేవి ఆడంగిల్ రాజకీయాలు అనమాట. వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడేస్తే చంద్రబాబు గారు లోకేష్ గారు ఏమన్నా కొంచెం మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు ఏమన్నా బయటికి పెద్ద మనిషి తరహాలు అవుతారేమో అని చెప్పేసి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చీర గాజులు అనేది పేరు నానికి, వాళ్ళ అబ్బాయి పేరుని కిట్టుకి, అంటే వాళ్ళ అబ్బాయి రాజకీయ జీవితం కోసమే కదా ఇదంతా పాపం చేస్తున్నాడు. ఇలా బూతులు మాట్లాడేవాళ్ళు అంబటి రాంబాబు కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి చీరా గాజులు అనేవి. లోకేష్ గారికి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అవసరం కూడా లేదండి. ఇన్ని సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఇలాంటి మాటలు మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి ఆ పేరు నాని. నీకు ఇదే ఫస్ట్ లాస్ట్ కూడా, నీకు నెక్స్ట్ రాజకీయ చరిత్ర కూడా లేదు. నీ కొడుకుది నువ్వే భూస్థాపితం చేసేసుకున్నావు. అంటే నీ తర్వాత నీ కొడుకే వారసుడు అని చెప్పుకుంటున్నావు కాబట్టి ఫస్ట్ వాడిని మాట్లాడటం నేర్చుకోమని చెప్పు. ముందు నీకే మాట్లాడటం రానప్పుడు నీ కొడుకు ఏం మాట్లాడతాడు? వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడం రాదు. ఇప్పుడు నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్వే కదా వైసీపీ పార్టీ తరఫున. నీ కాన్స్టిట్యున్సీలో టీడీపీ వాళ్ళు పనిచేయకపోతే ఆ రాజకీయంగా మాట్లాడు, రాజకీయ సమస్యల మీద మాట్లాడు, ప్రజల తరపున మాట్లాడు. అది చేతకాక రెచ్చగొట్టుకునే మాటలు మాట్లాడేసేస్తే నీకేం ఉరుకుతుంది నీ రాజకీయానికి? కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మరోవైపు ఏదైతే రప్ప చీకట్లో కన్ను కొట్టే సమయంలోనే, కన్ను మూసే సమయంలోనే నరికేయాలని చెప్పి అయితే నేను అన్నా అని అంటున్నారు. నేను అట్లా అనలేదు. ఒకవేళ అంటే పగలే నరికేయమని చెప్తాను, కానీ నేను అట్లాంటి మాటలు మాట్లాడలేదని చెప్పి అయితే పేరు నాని అంటున్నారు. ఈ నరుకోడాలు చంపుకోవటాలు ఇవన్నీ కూడాను రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగినాయండి. అలమనవుడుగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తీసుకొస్తున్నాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని. నరకాలి, చంపాలి అనేదే రాజకీయం చేయాలనుకుంటే ఎప్పుడోనండి గెలిచిన వెంటనే ఎవరెవరి మీద కక్ష ఉందో, లోకేష్ అన్న వాళ్ళ తల్లిని అన్నారని ఆయన ఎంత బాధపడతారో, ఆయన తల్లినే కాదు ఎవరినన్నా కూడా అలానే ఫీల్ అవుతారు. ఒక ఆడ మహిళల్ని ఎవరినన్నా అంటే కూడా. అలాంటిది నరకడం చంపడం ఎంతసేపు? మాకు కూడా కన్ను మూసి తెరిసేలోపు మాకు కూడా వేసేటాలు వచ్చు. కేవలం నైతిక విలువలు, బాబు గారు మాకు పెట్టిన కట్టుబాట్లు, దానికోసం మేము సైలెంట్గా ఉన్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం లా పరంగా చట్టపరంగా తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి అలానే చూద్దాము అన్న అలానే చెప్పారు, మనం శాంతియుతంగా ఉందామన్నారు, ప్రజల కోసమే పనిచేద్దామన్నారని మేము ఊరుకున్నాం. మేము కూడా అన్నీ వదిలేస్తే మాకు కూడా మేము చీకట్లో అని చెప్పాం. మేము కూడా కళ్ళు మూసి తెరిసేలోపు మనుషులు మాయం చేయగలం.